K+ News Network presents. జనవరి 4-5 తేదీలలో కడపలో సిపిఎం జిల్లా మహాసభ. జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్. కడప నగరంలో స్థానిక సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సిపిఎం కడప జిల్లా పార్టీ మహాసభలు కడప నగరంలోని అజ్మత్ కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు జరుగుతాయని వెల్లడించారు. మహాసభల సందర్భంగా మొదటి రోజు జియాన్ కాలేజ్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అనంతరం ఐటీఐ సర్కిల్ వద్ద బహిరంగ సభ జరుపుతామన్నారు. ఈ బహిరంగ సభకు కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫర్, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి హాజరవుతారని తెలియజేశారు. మహాసభల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సిపిఎం చేసిన కృషిని సమీక్ష చేసి రానున్న కాలంలో ప్రజల సమస్యల పట్ల పార్టీ చేయాల్సిన పోరాటాలపై చర్చ జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప జిల్లా అభివృద్ధి మీద నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి రామ్మోహన్, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్, కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, అన్వేష్లు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, ఎక్స్ఎమ్మెల్యే, అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతా ఉన్నారు. అట్లాగే జిల్లాలో నలుమూలల నుండి 36 మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, అలాగే మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, అనేక రకాల అన్ని వర్గాల శ్రేణులు వచ్చి ఈ బహిరంగ సభలో ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ కడప జిల్లా సమగ్రాభివృద్ధికి సిపిఎం పార్టీ 12వ జిల్లా మహాసభలు పెద్ద ఎత్తున సమీక్ష చేసి తీర్మానాలు చేసి ఆ తీర్మానాల అమలు కోసం భవిష్యత్తు 3 సంవత్సరాలు పోరాట ఆందోళన కార్యక్రమాలు ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. అట్లాగే వ్యవసాయ రంగం కడప జిల్లాలో ఉన్నటువంటి అననుకూల పరిస్థితులు, అట్లాగే వాళ్ళు నష్టపోతున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది. అట్లాగే పెద్ద ఎత్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు చర్చించడం జరుగుతుంది. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కార్మిక వర్గ యొక్క సమస్యలు కూడా చర్చించడం జరుగుతుంది. అట్లాగే ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాల సమస్యలు కూడా చర్చించడం జరుగుతుంది. వీటన్నిటిపైన తీర్మానాలు చేయడం జరుగుతుంది. అయితే భవిష్యత్తు 3 సంవత్సరాలు చేసేటువంటి ఆందోళన కూడా ఈ మహాసభ చివరిలో ప్రకటించడం జరుగుతుంది. భవిష్యత్తు కర్తవ్యాలు. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.